మీడియా నాటకం ఆడుతుందా, లేకపోతే మీడియాతో నాటకాలు ఆడుతున్నారా, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా? ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచి రాయలసీమలో పెడతామన్నారు, కర్నూలులో పెడతామన్నారు లోకేష్ గారు ప్రకటించడం. ఆ తర్వాత దానికి సంబంధించిన విధి విధానాలు ఏది, ఒక లెటర్ రాశారు కోర్టుకి, రిజిస్ట్రార్ దాన్ని రిసీవ్ చేసుకున్నారు, దానికి అనుగుణంగా ఒక స్టెప్ తీసేసుకున్నారు, ఒక నోట్ తయారు చేసేసారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని 24 గంటల్లోపు డేటా ఇవ్వమన్నారు. ఆ డేటా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. ఆ ఇచ్చిన డేటా తీసుకుని ఏ భవనాలు పనికొస్తాయో చూశారు. ఆ భవనాలన్నింటినీ చూసిన తర్వాత వాటిని విజిట్ చేసి ఫైనల్ చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది న్యాయమూర్తులతో కలిపి ఒక బృందాన్ని పంపించారు. వాళ్ళు అక్కడికి విజిట్ చేశారు. ఇట్లాగా కథ నడిచింది. పత్రికల్లోని వార్తలను వచ్చింది. ఇంతకీ విశేషం ఏంటంటే హైకోర్టు చీఫ్ జస్టిస్కి తెలియదట ఇది, హైకోర్టుకే తెలియదట ఇది. దీని మీదన తాండవ యోగేష్ అనేటటువంటి ఒక లాయరు దీని మీద ఒక పిటిషన్ వేశారు. అక్కడ తరలించడానికి వీల్లేదు, హైకోర్టు బెంచ్ పెట్టడానికి వీల్లేదు, హైకోర్టు ఒకటే అనుకున్నాం, ఇక్కడే ఉండాలి కదా అని చెప్పేసి. అసలు ఎవరు చెప్పారు అక్కడ బెంచ్ పెడుతున్నారు అంటే, ఆల్రెడీ ఇట్లా పేపర్లో వచ్చింది అని చెప్తే, అసలు ఎవరు చెప్పారు మాకే తెలియదే అని చెప్తున్నారు. చీఫ్ జస్టిస్ గారికి తెలియదట. ఏది, ఒక న్యాయమూర్తులతో కమిటీ, ఆ కమిటీ అక్కడికి వెళ్ళి విజిట్టు, అక్కడ కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం, ఇది చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి బెంచ్కే తెలియలేదట. ఇది ఏం జరుగుతోంది అసలు? ఎవరు మాయ చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు? డివిజన్ బెంచ్ మీద నుంచి కూర్చుని చీఫ్ జస్టిస్ గారు అడిగినటువంటి ప్రశ్న ఇవాళ ఈనాడు రాస్తూ అది ఎక్కడో లోపల చిన్న ముక్క కిందకి వేశారు. కానీ అసలు ఇదేంటి, ఇదే జగన్ టైంలో అయితే ఇప్పటికి బ్యానర్ రైడింగులతో ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి రచ్చరచ్చ నడిచుండేది. హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ఎవరి మీద న్యాయమూర్తుల బృందం ఈ నెల 6న కర్నూలుకు వెళ్తున్నట్టు మీడియాలో వచ్చినటువంటి కథనాల మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చిమలపాటి రవిలతో కూడిందని మాత్రం ఆరాధీసింది. కర్నూలు పర్యటనకు సంబంధించి తమకు ఎట్లాంటి సమాచారం లేదని పేర్కొంది. మరోవైపు కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద దాఖలు చేసిన పిల్ మీద మంగళవారం హైకోర్టులో విచారణ జరిగినట్టు, పిటిషనర్ని తాము ప్రశ్నించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయేంటని పిల్ దాఖలు చేసిన న్యాయవాది తాండవ యోగేష్ని ప్రశ్నించింది. న్యాయమూర్తుల బృందం కర్నూలు వెళ్తున్నట్టు రాశారని, ఆ సమాచారం వారికి ఎవరిచ్చారని ఆరాధీసింది. న్యాయవాది బదులిస్తూ న్యాయమూర్తులు నెల 6న కర్నూలు పర్యటించనున్నట్టు న్యాయశాఖ మంత్రి చెప్పారని, ఈ విషయం పత్రికలో ప్రచురితమైందని తెలిపారు. దాన్నే తాను పిల్లో పేర్కొన్నానని వెల్లడించారు. ఇంతకీ ఈ తాండవ యోగేష్ నెట్ట నిలదీసిందని కూడా ఇదే పత్రికలు రాసినాయి. చీఫ్ జస్టిస్ నిలదీశారని చెప్పి. అంటే అసలు అక్కడ విచారణ కూడా జరగలేదా? ఇది అసలు దాన్ని ఏమంటారు, ముంబై అయిపోయింది ఏంటి కథ అంతా కూడా. పిల్లు పడింది, పిల్లు మీద విచారించారు, మందలించారు, నిలదీశారు. అదే సందర్భంలో న్యాయమూర్తులు బృందం వేసేశారు, వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇంత పెద్ద సీను లేదా చీఫ్ జస్టిస్ గారికి కూడా సంబంధం లేకుండా కథ నడుస్తుంది. ఇది తేలాల్సిన అంశం.